అంటే ఒకరిద్దరు చేసే తప్పుల మూలంగా అందరిని నిందించొద్దు అంటారు అంతనా? పాస్పోర్ట్ తీసుకోవాలి మనం ఎక్కడైనా రావాలంటే. జిగ్నేష్ గారు ఒకరిద్దరు చేసే తప్పుల వల్ల అందరిని నిందించొద్దు అని అంటారు అంతేనా? ఎందుకంటే మనోజ్ గారు నాకు అవకాశం ఇవ్వండి, నేను రౌండ్ టేబుల్ సమావేశంకి వెళ్తున్నాను, మళ్ళీ టైం సరిపోదు. చెప్పండి సార్. చారి గారు నేను మీరు మాట్లాడినప్పుడు మాట్లాడలే కదా సార్. ఒక నిమిషం జిగ్నేష్ గారు, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. ఒక నిమిషం, మీరు అన్న పాయింట్ నాకు అర్థమైంది. రేజ్ చేస్తాను ఇక్కడ. చారి గారు ఆయన ఏమంటారంటే ఒకరిద్దరు మోసపోతే, ఒకరిద్దరు మోసం చేస్తే అది మొత్తం మా సమాజానికి ఎందుకు నిందిస్తున్నారు, ఆపాదిస్తున్నారు? అయితే ఒక్కరిద్దరు కాదు, వాళ్ళ దౌర్జన్యాలు చాలా ఉన్నాయి. ఈ రోజు కూడా ఒక వీడియో వచ్చింది, నకిలీ ఫోన్ అమ్మినాం అని పోతే బ్యాట్ తీసుకొని మనోన్ మీదకి వస్తా ఉండు, అరే మాక్యలవుడే అని చెప్పేసి. ఆ వీడియో మీకు పంపిస్తాను చూడండి. దౌర్జన్యం ఏ రాష్ట్రం, మన భాష కాదు, మన యాస కాదు. ఇంకొక విషయం మనోజ్ గారు, వాడెవడో రాజస్థాన్ మాట్లాడుతూ మొన్న తెలంగాణ కష్టం చేత కాదు తాగుబోతులు అంటాడు, చెప్పుతో కొడతా మాట్లాడి. ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయను ఇక్కడ, ఆ లాంగ్వేజ్ యాక్సెప్ట్ చేయను ప్లీజ్. తెలంగాణ పొద్దున్నే పని చేసుకుంటారు, ఇట్లాంటి లుచ్చలు రెచ్చగొడతా ఉన్నారు, ఉద్యమాన్ని తప్పుదో పట్టిస్తా ఉన్నారు. చారి గారు మీ వర్షనే వింటాను, బట్ అబ్జెక్షనబుల్ లాంగ్వేజ్ వద్దు ఇక్కడ, ఆ భాష వద్దు. మనోజ్ గారు వాడిని ఎవరు అడిగి ఆడండి, అడగాలి కదా. మనోజ్ గారు తెలంగాణ వాళ్ళని తాగుబోతులు అని చెప్పేసి కష్టం చేత తెలంగాణ వాళ్ళు కష్టం చేయందే అయ్యా సంపాదన. చారి గారు మీరు పక్కన ఆపితే మాట్లాడండి, లేదంటే మీరు కంటిన్యూ అవ్వండి. మీరు పక్కన ఆపితే బికాస్ మీరు స్టక్ అవుతోంది, నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అది మాట్లాడే అవకాశం ఏంటి మనోజ్ గారు? రైట్. జిగ్నేష్ గారు సో ఇప్పుడు ఒక కంక్లూజన్ తీసుకొద్దాం. అసలు ఇది గో బ్యాక్ అనేది కాదు, కొంతమంది చేస్తున్నటువంటి ప్రచారమే. మేము గో బ్యాక్ అనడం లేదు, మీరు లిమిట్ అయిపోండి. ఇక మొత్తం వచ్చి వ్యాపారులు ఇక్కడ పెట్టడాలు, ఈ రకంగా దౌర్జన్యాలు చేయడాలు, సబ్స్టాండర్డ్ మెటీరియల్ ఇవ్వడాలు, ఇవన్నీ వద్దు అని చెప్పి వీళ్ళంతా అంటారు. గో బ్యాక్ అని అంటే మీరు వెళ్ళిపోమని కాదు అని అంటున్నారు. ఇదే క్లారిటీ ఒకటి అర్థమైపోయిందా? ప్రతి అసోసియేషన్ ఉంటుంది సార్. ఒక ఎలక్ట్రిక్ మార్కెట్, ఒక శానిటరీ మార్కెట్, ఒక బంగారం మార్కెట్, ఆ అసోసియేషన్ ఉంటారు. అసోసియేషన్ అందరు మెంబర్ ఉన్నప్పుడు ఎవరైనా తప్పు చేస్తే ఫస్ట్ అసోసియేషన్ వాళ్ళు ఆయన ఏం బహిష్కారం చేయాలి, లేకుంటే ఆయన మీద కేసు వేయాలి, దాని తర్వాత చేయొచ్చు. ప్రతి బిజినెస్ లలో ఒక అసోసియేషన్ ఉంటుంది సార్. ఆ అసోసియేషన్ ఎందుకు ఫామ్ చేస్తారు? మనం ఎవరైనా దౌర్జన్యం చేస్తారు, ఎవరైనా దొంగతనం చేస్తారు, ఎవరైనా మాల్ తప్ప డూప్లికేట్ అమ్ముడు, ఎవరైనా వేరే షాపుల దగ్గర నుంచి దొంగతనం అలా స్టాఫ్ నుంచి తీసుకొని అమ్ముకుంటున్నారు, అట్లాంటి దానికి అసోసియేషన్ పెట్టినాం కదా సార్. అసోసియేషన్లో ఖాళీ తెలంగాణ వాళ్ళు కావాలి, గుజరాతీ కావాలి, మార్వాడి కావాలి అంటలేము కదా సార్. ప్రతి ఏ బిజినెస్ చేసేటోళ్ళు, ఏ వృత్తి వాళ్ళకు ఆ అసోసియేషన్ ఉంటుంది. ఆ అసోసియేషన్లో మెంబర్ చేసేటప్పుడు తమరు దానికి డీటెయిల్స్ తీసుకొని, పోలీసు ఉన్నది, ఎవరైనా ఎంత దూరం పోతారు సార్. ఇప్పుడు అన్న చెప్పినట్టు 38 కోట్లు తీసుకొని 30 కోట్లు ఏదో తీసుకొని వెళ్ళిపోయినట్టే చట్టం ఉంటుంది సార్. చట్టం మంచి లేనిపోని చట్టాలకు ఇంత స్ట్రిక్ట్ చట్టాలు చేస్తున్నారు. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చినాక ఇంకా స్ట్రిక్ట్ ఎన్నో చట్టాలు వచ్చేస్తాయి. జిఎస్టీ చేస్తే మీకు అన్ని ఫ్యామిలీ ప్రూఫ్ అడుగుతారు, ఇవి అడుగుతారు. మన అసోసియేషన్లా కావాలంటే ఇప్పుడు కొత్త రిజిస్ట్రేషన్ చేసేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అడగండి, మీరు ఫ్యామిలీ ఫోటో పెట్టండి, అవి అన్నీ చేస్తారు. ఖాళీ మనం ఒక దందా చేసేటోళ్ళు భారతదేశంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కాన్స్టిట్యూషన్లో చేస్తే, ఇప్పుడు మీరు అంటున్నారు ఒక డిస్టిక్లలో ఒప్పందం చేసాడు. రేపు నేను వచ్చినా అనుకో సార్, నేను హైకోర్టు పోతా, నేను కోర్టుకి పోతా సార్. ఇట్లాంటి ఈ లేవర్ చేసేది నేను కూడా బతకనికి వచ్చాను, నేను కూడా బరాబర్ ఇలా బిజినెస్ చేస్తే అయితే చట్టం కట్ట పైన ఉంటామా సార్ మనం? సో ప్రజలు డిసైడ్ అయిపోయి మీ దగ్గర కొనుక్కోవద్దు అనుకుంటే సుప్రీంకోర్టు, హైకోర్టులో కొనమని బలవంత పెట్టరు. ప్రజలు డిసైడ్ అయిపోతే ఎవరు ఏం చెప్పినా రాజ్యాంగంలో ఉన్నా కూడా ప్రజలు వన్స్ డిసైడ్ అయిపోయి కొనొద్దు అనుకుంటే ఎవరేం మార్చలేరు అక్కడ. కానీ కొంతమంది ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని చట్టాలు ఏదైనా చెప్పడం కానివ్వండి, ఇంకేదైనా కొంత ప్రాసెస్ లాంటివి చేస్తే డెఫినెట్గా మీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు, సుప్రీంకోర్టుకు వెళ్ళొచ్చు, మీకున్న వెసులుబాటు. కానీ ఇక నరసింహాచారి గారు ఏమన్నారంటే అక్కడ ఆ ప్రాంతాలకి బతుకు తెరువు కోసం వెళ్ళిన మీరు అక్కడ దౌర్జన్యాలు చేయడం ఏంటి అని క్వశ్చన్ రేస్ అవుతుంది ఇక్కడ. సార్ దౌర్జన్యం ఇప్పుడు వాళ్ళకు లోపట ఏం మంట ఉంటుంది సార్? ఏమేం బిజినెస్లో రైవల్ ఉంటుందా, లేకుంటే ఆయన పేమెంట్ కరెక్ట్ ఇస్తే ఆ కంపెనీ వాళ్ళు ఆయనకు మెటీరియల్ ఇస్తారు, నేను జర లేట్ ఇస్తే నాకు మెటీరియల్ లేట్ ఇస్తారు. అయితే అవి అన్ని రియల్ ప్రాబ్లం ఎవరు బయటికి తీయరు సార్. ఇప్పుడు మనం చూపెట్టేది నేను దొంగని అని ఎవరు చెప్పుకోరు.
నా తప్పు ఉంది అని నేను ఎవరు ఒప్పుకోరు ఇవాళ రేపు. ఏదో రైవల్ మనం ప్రతి దాంట్లో పోయి మన మీద టీవీలలో డిబేట్ చేసుకొని మనం ఎట్లా అనుకుంటాం సార్ ఇదే ఉండొచ్చు, ఇది వల్లనే అవుతున్నాయి, దీని వేరే తప్ప ఏం లేదని మనం ఎవరు సార్ కూర్చొని ఇక్కడ మీడియా ముంగట సోషల్ మీడియా ముంగట కూర్చొని డిసైడ్ చేసేది. ప్రాక్టికల్ మనం బిజినెస్ కమ్యూనిటీ వాళ్ళని ఒక సభ చేద్దాము, అన్న వందల మందిని అన్ని డిస్టిక్లకు వెళ్ళి ఒక 150 మందిని పిలిపించి ఒక 20,000 30,000 బిజినెస్ వాళ్ళని పిలిపించి మనం బహిరంగ సభ పెడదాము. వాళ్ళది ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి అవి తీసుకొని కూర్చొని మాట్లాడవచ్చు. దీనికి ఇది ఒకటే లేదు కదా. గో బ్యాక్ కల్చర్, గో బ్యాక్ అంటే ఏమి ఉంటుంది సార్ నాకు అర్థం. నేను ఇప్పుడు 15 రోజుల నుంచి అయితే మార్వాడి గుజరాతీ గో బ్యాక్ అన్నాడు. అది ఎవరో పెద్ద మనిషి మంచిగా నచ్చ చెప్పిండొచ్చు. ఈ గో బ్యాక్ చెప్తే కాదు బాబు, అంబేద్కర్ సాబ్ రాజ్యాంగం ప్రకారం మనం ఎవరికి ఇరగొట్టేది అధికారం లేదు. కాబట్టి ఇప్పుడు కల్చర్ అంటే ఏం సార్, మనిషి ఉన్నప్పుడు కల్చర్ ఉంటుంది. ఇప్పుడు నా కల్చర్ ఉంది, నేను గుట్కా తినాలి, ఇప్పుడు నా కల్చర్ తీసేయాలంటే ఎట్లా? అది ఎక్కడ సాధ్యమా సార్? నాకు ఒక్క నిమిషం అన్న, నాకు తెలియాలి. నిన్న 2 రోజుల నుంచి ఇప్పుడు కొత్త నిదాయం వస్తున్నారు. కల్చర్ గో మార్వాడి గుజరాతీ కల్చర్ గో బ్యాక్ అంటే ఏముంటుంది సార్? కల్చర్ నాకు కొద్దిగా ఎవరైనా పెద్ద మనిషి సంజాయిస్తే నాకు కూడా కొద్దిగా అర్థం కావాలి. కల్చర్ అనే పదాలు వినపడ్డాయి. సో కల్చర్ ని మీ కల్చర్ ని చేసుకోవద్దని ఎవరు చెప్పడం లేదు నాకు తెలిసి. బట్ ఆ కల్చర్ వల్ల ఇతర వాళ్ళు ఇబ్బంది పడకూడదు అనే రకంగా ఆలోచించి మాట్లాడారేమో బహుశా ఎక్కడైనా ఒకరొకరికి మాట్లాడాల్సి. సో ఇక్కడ ఒకసారి నేను పృథ్వీరాజ్ గారితో కూడా మాట్లాడతాను. శ్యామ్ దగ్గరికి వెళ్తాను. శ్యామ్, సో గో బ్యాక్ మార్వాడి అంటే వారిని ప్రాంతం నుంచి కంప్లీట్ గా పంపించేయమని చెప్పి మీరు అడుగుతున్నారా? అది రాజ్యాంగబద్ధం కూడా పాసిబుల్ కాదు. నిజంగా ఒక రకం కేసుల వరకు పోలీస్ స్టేషన్ వరకు వెళ్లాల్సి వస్తే ఇవన్నీ సాధ్యం కావు. డెఫినెట్గా కొన్ని ఇక్కట్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో గో బ్యాక్ మార్వాడి అంటే అర్థం ఏంటి? కంప్లీట్ పంపించాలనుకుంటున్నారా? జిగ్నేష్ గారు మంచిగా వినండి, మీకు స్పష్టంగా చెప్తాను. మేము ప్రజా ఉద్యమాలలో ఉన్నాం, సామాజిక ఉద్యమాలలో ఉన్నాం. మిమ్మల్ని వ్యక్తులుగా మేము వెళ్ళిపోమంటలేదు సార్. ప్రతి ప్రాంతంలో ఆ ప్రాంతానికి ఒక భాష ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక కల్చర్ ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక అలవాటు ఉంటుంది, ఆ ప్రాంతానికి ఒక కట్టుబాట్లు ఉంటాయి. అంత మాత్రాన ప్రాంతేతరుడు వచ్చి అక్కడ మీ ప్రాంతంలో ఉన్నటువంటి కల్చర్ని మీరు ఆచరించుకోవద్దని మా ఉద్దేశం కాదు. అలాగని చెప్పేసి మా కల్చర్ని మా ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతిని బలవంతంగా మీరు ఆచరించమని మీ మీద మేము రుద్దట్లేదు. నెంబర్ 1 మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే గో బ్యాక్ మార్వాడి అని అంటే మిమ్మల్ని వెళ్ళిపోమని మేము అంటలేదు సార్. మీరు అన్నారు అద్భుతంగా, రాజ్యాంగం రాశారు అంబేద్కర్ గారు అని. ఇప్పుడు మీరు అంబేద్కర్ గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు, రైట్? మీ మార్వాడి దుకాణాలలో, గుజరాతీ దుకాణాలలో, లేకపోతే రాజస్థాన్ దుకాణాలలో మొట్టమొదటిగా షాపులోకి ఎవరైనా రాగానే పూలే గారి బొమ్మ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోని పెట్టుకోండి, సంతోషం, మనందరం భారతీయులు, ఆ భావనలోనే బతుకుదాం, మేము కాదంటలే. కానీ మా సమస్య ఏంటంటే మా ప్రాంత బిడ్డలు, మా శ్రీకాంతాచారి, మా బెల్లి లలితక్క, మా యాదయ్య, మా ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని ప్రాణ త్యాగాలు చేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నీళ్లు, ఈ ప్రాంతంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు అనుభవించాలి. వీళ్ళు సూటి క్వశ్చన్ మళ్ళీ మనం 10 రోజుల నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఒక నిమిషం లెట్ మీ ఆస్క్ ఒక నిమిషం. సో 10 రోజుల నుంచి ఇదే మాట్లాడుతున్నాం. ప్రాంతం కోసం చాలా మంది బలిదానాలు చేశారు, ఆ బలిదానాలన్నీ కూడా ఒకరికి అయిపోతున్నాయి, అనుకున్న లక్ష్యాలు ఇవన్నీ కాదు. నేను అడుగుతుంది ఒకటే, సో ఈ బలిదానాల తర్వాత వచ్చిన తెలంగాణ రాష్ట్రం ఎలా ఎక్స్ప్లాయిట్ అవుతోంది, ఏ రకంగా కంప్లీట్ గా వాష్ అవుట్ అవుతోంది, అది చెప్పండి ఫస్ట్. ఎస్ సార్, 2014 తర్వాత రాజస్థాన్, మార్వాడి, గుజరాతీ వ్యాపారస్తులు అన్నలు అక్కలు 500, 1000 ఉన్నటువంటి గ్రామాలలో ఏవైతున్నాయో ఆ గ్రామాలలో కూడా జొరబడిపోయారు. ఇక్కడ ఉన్నటువంటి ఇటువంటి రకరకాలుగా మనకు కనిపించేది. ఇక్కడ 500, 1000 మంది గ్రామాల ప్రజలు ఉన్నటువంటి చోటకి మార్వాడీలకు వెళ్ళాలనేటువంటి వెళ్ళొద్దు అనే లిమిటేషన్ ఏమైనా ఉందా? లేదండి, లేదు. వాళ్ళ బిజినెస్ సిస్టమ్ అది. ఇప్పుడు అక్కడికి వెళ్ళేటువంటి వారు బుట్టలు ఎత్తుకొని పోయి పండ్లు అమ్మే వాళ్ళు కూడా ఉంటారు, ఇంకేదో పని చేసుకున్నారు. వాళ్ళు వెళ్ళొద్దు మేమే ఇక్కడ అమ్ముకోవాలనేది ఏం లేదు కదా. వాళ్ళు ఏదో వ్యాపారం చేసుకోవాలనుకున్న పోయారు. అక్కడ వ్యాపారానికి సంబంధించి టెక్నికల్గా వాళ్ళు ఏదైనా ట్యాక్స్లు ఎగ్గొడుతున్నారా, లేదు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా లోకల్ ఉన్నటువంటి ప్రజల్ని ఇబ్బందులు పెడుతున్నారా, లేదు మీరన్నటువంటి కల్తీ సామాన్లు కనుక అమ్మితే కల్తీ సామాన్లు అవునా కాదా, కల్తీ సామాన్ నివారించాల్సిన బాధ్యత డెఫినెట్గా అందరిపైన ఉంటుంది. సరే ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు, కానీ వాళ్ళు పోవద్దని లిమిటేషన్ మనకి ఎక్కడ లేదు కదా. అదే సార్, ఫర్ ఎగ్జాంపుల్
ఒక మార్వాడి అన్న ఒక మండల కేంద్రంలో ఒక కిరాణం షాప్ పెడితే దాని పక్కనే ఇంకో అన్నకి ఆ రాజస్థాన్ నుంచి పిలిపించి ఇంకో బ్యాంగిల్స్ షాప్ ఏదో పెట్టిస్తా ఉన్నాడు. ఇంకో అన్న పక్కనే వెండి దుకాణం పెట్టిస్తా ఉన్నాడు. ఇంకో అన్నకి ఆ పక్కనే ఇంకేదో స్వీట్ అండ్ షాప్ పెట్టిస్తా ఉన్నాడు. సో మేమేమంటున్నామంటే నిజంగా ఈ నేల మీద పుట్టారు మీరు, ఈ నేల మీద మీకు ప్రేమ ఉన్నప్పుడు ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి మా సబ్బండ కులాలు ఏవైతే ఉన్నాయో, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో, నిజంగా ఈ నేల మీద మీకు ప్రేమ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తుల్ని, ఇక్కడ ఆత్మహత్యలు చేసుకునేటువంటి బిడ్డల్ని మీరు ప్రోత్సహించండి. మీరు పెట్టుకున్నటువంటి వ్యాపారాలలో మా స్థానికస్తులకు 80% ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించండి. కుల వృత్తులు ఎవరైతే ఇంతకుముందు